హైవేస్ ధర్మస్థల కేసుకు సంబంధించి మనం క్యాటరీస్ ఎస్పీ ఛానల్లో ఇస్తున్నాం. ఇప్పుడు డివోషన్ ఛానల్ ఇది ఇస్తున్నాం. ఎందుకంటే నేను దేవుడి నుంచి ఒక మాట చెప్తున్నాను. అతను 100 శవాలు ఉన్నాయని చెప్తున్నాడు, అది అబద్ధం. ఖచ్చితంగా ఏదో ఘోరాలు జరిగే ఉంటే దాన్ని బయట పెడతాడు, ఎఫర్ట్స్ పెడతాడు అన్న. ఇక ఆ తర్వాత వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం గ్రౌండ్ రిపోర్ట్ అంటూ తలా తోక బుద్ధి జ్ఞానం గుర్రాలు లేకుండా అడ్డదిడ్డంగా అడుక్కో శవం, 100 కొద్ది శవాలు, అవిగో పురుళ్ళు, ఇవిగో కపాలాలు, అవిగో ఎముకలు, అద్దని ఇదని అంటూ ఆడపిల్ల ఆడకపోతే చస్తారు, బయట రారు, అద్దని హడావుడి చేస్తూ పెట్టేశారు. దానికి కూడా నిజమేంటి అని చెప్పేసి వీడియోలు పెడితే కింద కామెంట్లు నీచని కామెంట్లు ఎవరు అయ్యింటే అప్పుడు నాకు అర్థమైంది. అన్య మతస్థులు లేదా హిందువులలోనే ఉంటూ ఆ హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద పైశాచిక దాడి చేసే బ్యాచ్ అనమాట. వాళ్ళల్లో ఈ సిపిఐ నారాయణ కూడా వస్తాడు. నాకు ఆయన తెలుసు, ఓకే మంచి మనిషి. కానీ ఏం మాట్లాడాడు ఇప్పుడు? అది ధర్మస్థలం అన్నది, మంజునాథస్వామి ఆలయం ఉన్నది దేవాలయమా శ్మశానమా? ఇలాగన్నాడండి. దేవాలయమా శ్మశానమా? అది 400 శవాలు ఉన్నాయి అక్కడ. అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆ ధర్మస్థల మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో రద్దు చేసేయాలి, వాళ్ళని అరెస్ట్ చేసేయాలి, లోపలేసేయాలి. ఈయన కనపడే శవాలు అక్కడ రేప్ చేసి చంపినప్పుడు ఇన్ని దగ్గరుండి సాక్ష్యం ఉన్నాడు కదా. ఈయనలాగే మీరు అంతేనా? సౌజన్య కానీ, అనన్య భట్ట కానీ, వేదవల్లి కానీ, పద్మావతి కానీ, వీళ్ళందరి విషయంలో మనం ఏం మాట్లాడుకున్నాం? వీరిని ఎవరైతే చంపారో, వీళ్ళ చావుకి ఎవరైతే కారణమేరో వారికి ఘోరమైన శిక్ష పడాల్సిందే అని మాట్లాడు. బట్ ఉన్న విషయాన్ని చెబుతూ, హంతకులని పట్టుకోవాలని చెప్తూ, దోష శిక్షించాలని చెప్తున్నా. వీరేంద్ర హెగ్డేకి దేవుని చెప్పడానికి ఒక చిన్న మాట్లాడే ఆయనకోసం పాజిటివ్గా మాట్లాడాలి, సపోర్ట్ ఇవ్వాలి. బట్ ధర్మస్థల పుణ్యక్షేత్రం, మంజునాథ స్వామి ఆలయం పవిత్రమైనది, దాని మీద బురద చల్లాలని, హిందువులను ఆడ కాకుండా ఆపాలని ఇలా చేస్తున్నారే బాబు. అది అర్థం చేసుకోండి బాబు. తవ్వకాలు జరుపుతున్నారు, నిజాలు బయటకు వస్తాయి. బట్ పుర్రెలు బయటపడతలేదు, కపలాలు బయటపడతలేదు. ఒకవేళ బయటపడ్డట్లు ఒకటే అది కూడా మగసం, అది కూడా ఇప్పుడు కాదు. ఈయన తవ్వి తీసుకొచ్చాడు మొదట, అదేమో 30 సంవత్సరాల క్రితంది. మొన్న ఎముకలు బయటపడి 6 స్పాట్లో, అదేమో 40 సంవత్సరాల క్రితంది. తర్వాత మొన్న బయట 2 సంవత్సరాల క్రితంది. మొన్న 9వ స్పాట్లో బయటపడి 2 సంవత్సరాల క్రితంది. ఇవి మరలా నేను చెప్పటం కాదు, మరలా ఎందుకు లేని పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తాయి. మళ్ళీ నాకెందుకు కానీ కొంతమంది కామెంట్లు పెడతారు, మీరు ఎలా చెప్తారు అని. వాడు కింద రిప్లై ఇస్తాడు, ఇమాజినేషన్ అని. ఒరే మూర్ఖులారా, ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పిందిరా, నాకేం దొరదంట్రా. నేనే 10 మందిని క్వశ్చన్ చేస్తా, మీకు ఎలా తెలుసు అది తెలియదు, నేను క్రాస్ చెక్ చేసుకున్నా. సో పాయింట్ ఏంటంటే, ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇతను చెప్పినట్టు 1995, 2014 ఒక్క శవం ఇతను దొరకలా. ఇప్పటివరకు దొరికింది ఒక మగ శవం, అంత తెచ్చింది ఒక మగ శవం, అంటే 2 మగ శవాలు, ఎముకలు వచ్చేసి ఇంకో 3 మగ శవాలు. ఇప్పటివరకు దొరికింది 3 మగ శవాలు. అండ్ మొన్న గ్రౌండ్ రియాలిటీ అంటూ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా చెప్పింది ఏంటి, 4 గురించి హైలైట్ చేశారు. ఇక మిస్ అయిన వాళ్ళు మాత్రం 400 మంది పైగా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏంటి తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుమానాస్పద మరణం అది తెలియదు. ఇవన్నీ బయటపడాలి. ఇప్పుడు ఈయనేమంటాడు, ఆ ధర్మస్థల అన్నది దేవాలయం కాదు, శ్మశాన వాటికని నారాయణ అంటున్నాడు. బట్ ఇప్పటివరకు అఫీషియల్గా చుట్టుపక్కల వచ్చేసి ఏవి కూడా తను చెప్పినట్టు టైమింగ్లో దొరకల. ఆ దొరికిన వాటిలో ఆత్మహత్య ఉండొచ్చు ఒకటి, ఇంకోటి వచ్చేసి అంతకుముందు ఎక్కడ చనిపోతే పుడిచిపెట్టి ఉండొచ్చు, లేక వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా మీరు ఎక్కడ చోట తవ్వి చూడండి, అనుకోకుండా ఏంటో తెలిసి తెలియకుండా ఒక 10 సంవత్సరాలు ఒకటైనా 20 సంవత్సరాలు ఒకటైనా అనుమానాస్పదంగా ఎవరు కనపడుతుంటారు కదా. అటువంటిది రెగ్యులర్ కొన్ని 100 మంది కాదు 1000 మంది వస్తున్నటువంటి ప్లేస్లో అనుకోకుండా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. నేను మరలా నేను ఎవరూ సపోర్ట్ చేయట్లా. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆడవారిని, సౌజన్య, అనన్య భట్టు, వేదవల్లి, పద్మావతి, వీరికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో అవన్నీ బయటపడాల్సిందే. మరలా చెప్తున్నా, ఇక మీదటైనా కొంచెం గుండెల మీద చెయ్యేసుకొని ఓ వీడియో కనపడగానే ఏమాత్రం చంపారా చచ్చారా అది దేవాలయం దగ్గర అనగానే ఊగిపోకండి. అవతల వాడు బొట్టు పెట్టుకుని వీడియో ఇవ్వగానే, అవతల వాడు గ్రౌండ్ రియాలిటీ అని చెప్పేసి మైకి పెట్టగానే, అవతల వాళ్ళు బాధలను ఆవేశం ఏదైనా మాట్లాడగానే అదే నిజం అని చెప్పేసి అనవసరంగా నాలాంటి వాళ్ళని రెచ్చగొడితే కామెంట్లు పెట్టకండి. ఒకళ్ళు వీడియో చేస్తే నీకేం తెలియదు, నువ్వు అమ్ముడు పెట్టి పిచ్చి కొత్తలు పోయకండి. మళ్ళీ చెప్తున్నా, చాలామంది చెప్తారు మీరు పట్టించుకోవద్దు, అటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, వదిలేండి. బట్ ఎందుకంటారంటే కొంతమంది మౌనంగా ఉంటారు. ఆ మౌనంగా ఉన్న వాళ్ళ కోసం ఇది మీరు అనుకుంటున్నారు లోపల, అందుకు మీకోసం ఇది అంతా. సో విషయం ఏంటి, అక్కడ ఆ హిందూ ధర్మస్థలం అన్నది ఏదైతే ఉన్నదో, ధర్మస్థల హిందూ ధార్మిక క్షేత్రం, పుణ్యక్షేత్రం, వేలాది మందికి నిత్యం అన్నదానం జరిగింది అక్కడ. అద్భుతమైనటువంటి
ఆసుపత్రులు, విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఎస్, డి గ్యాంగ్ బ్యాచ్ ఏదో ఒకటి చేస్తున్నారు, నో డౌట్, అన్ని బయటపడాలి. అంతేమని మరలన్నా నిన్న మొన్న కూడా కామెంట్ పెట్టాడు. అప్పుడు కూడా నేను చెప్పలేస్తే మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఆడవాళ్ళు ఎంతమంది నిత్యవాడికి వెళ్ళి వస్తున్నారండి. కేవలం అక్కడ ఉండే ఉగిరే, తర్వాత ఉజిరే, ధర్మస్థల, బెల్తంగడి, ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గ్రూపులు, గ్యాంగ్లు ఏవైతే వాళ్ళు అక్కడ దొరనాలు తప్ప బయట నుంచి వచ్చే వాళ్ళ మీద నాకు తెలిసి ఏం జరగదు అనిపిస్తుంది. ఒకటి జరిగితే బయటపడారు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇక నుంచి అయినా అది హిందూ ధార్మిక స్థలం లేదన్నప్పుడు హిందూ మతానికి చెందింది అనగానే అవతలలో పట్టుకొచ్చేది నెగిటివ్ వేయడో లేదంటే దాన్ని 10 అంతలు చేసి చూపించగానే అమ్మ బాబాయ్ ఎంత ఘోరం ఏంటి, అంత బాబాయ్ ఏంది దారుణం, ఇలా దయచేసి కామెంట్లు పెట్టకండి, ఆ వీడియోని ఎంకరేజ్ చేయకండి.